జనసేన నేత రేవుపాటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతుంది. సోషల్ మీడియాలో జనసేన నేత నిర్వాకం వైరల్ అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి డ్యామేజ్ చేసినట్లుగా గుర్తించిన జనసేన నాయకత్వం ఏలూరు జిల్లా నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్రాపై వేటు వేసింది. జనసేన నేత వాకముడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావాయిపాలెంలో రేవ్ పార్టీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువతులతో అశ్లీల నృత్యాలు చేయడం వివాదంగా మారింది. వారితో కలిసి జనసేన నేతలు డాన్సులు చేశారు. ఈ పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఈ వ్యవహారం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారడంతో జనసేన నాయకత్వం ఇంద్రకుమార్ కు పార్టీ నుంచి తప్పించింది. బావాయిపాలెం రైస్ మిల్లో జన్మదిన వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువతులను పిలిపించి అసభ్యకరంగా నృత్యాలు చేయించడం కలకలం రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటుగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో ఇంద్రకుమార్ ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మండలం ప్రవీడి గ్రామంలో ఊరు జనసేన పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు మామూలుగా రేవు పార్టీ టైప్లో నిర్వహించడం జరిగింది. ఆ రేవు పార్టీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు రావడం జరిగింది. దాని గురించి మా పార్టీ తరఫు నుంచి వెంటనే మేము స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆశయంతో పార్టీ స్థాపించారో ఆ ఆశయాల్ని తొంగలో తొక్కి వ్యవహారం చేసినందుకు గాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు గారు, మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా బావిపాలెం గ్రామం శివారంలో రైస్ మిల్ నందు పుట్టినరోజు వేడుక జరుపుకుని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భీమవరం చెందిన ఇద్దరు ఇజ్రాయల్ను తీసుకుని వచ్చి వారిచే అశ్లీల నృత్యాలను నిర్వహించిన వారిపై నిడమర్రు పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబర్ 176/24 నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 21 మందిని ఇప్పటి వరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరైనా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. జనసేన నేత రేవ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతుంది. సోషల్ మీడియాలో జనసేన నేత నిర్వాకం వైరల్ అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి డ్యామేజ్ చేసినట్లుగా గుర్తించిన జనసేన నాయకత్వం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్రా పైన వేటు వేసింది.
జనసేన నేత వాకముడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావాయి పాలెంలో రేవ్ పార్టీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువతులతో అశ్లీల నృత్యాలు చేయడం వివాదంగా మారింది. వారితో కలిసి జనసేన నేతలు డాన్సులు చేశారు. ఈ పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఈ వ్యవహారం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారడంతో జనసేన నాయకత్వం ఇంద్రకుమార్ ను పార్టీ నుంచి తప్పించింది. బావాయిపాలెం రైస్ మిల్లులో జన్మదిన వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువతులను పిలిపించి అసభ్యకరంగా నృత్యాలు చేయించడం కలకలంగా రేపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటుగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో ఇంద్రకుమార్ ను జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో క్రొవ్విడి గ్రామానికి అంటే 12వ తారీఖున రైస్ మిల్లుకి జరిగిన పుట్టినరోజు సందర్భంగా జనసేన నిత్యాల సంఘటనలో పోలీసు 21 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అందులో చూపించిన విధంగా 21 మందిని అయితే ఊరు గ్రామస్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఆర్థికంగా వెలుగులోకి వచ్చింది. ఈ నృత్యాల ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ఇజ్రాయెల్ తీసుకువచ్చి విచ్చలవిడిగా మద్యం సేవించి ఇజ్రాయెల్ ను నగరంగా తయారు చేసి వారితో కలిసి చేశారన్నది అక్కడ అందరూ వీడియోస్ బయటకు వచ్చినది అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయని స్పందించిన పోలీసులు వెంటనే వాళ్ళందరి మీద కూడా అంటే 21 మంది మీద కూడా 292, 296 కింద కేసు నమోదు చేసినప్పటికీ 21 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. భీమవరంకు చెందిన ఇజ్రాయెల్ నృత్యాలు పాల్గొన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ సంఘటనతో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రొవ్విడి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంద్రకుమార్ ను సస్పెండ్ చేసి పార్టీ సభ్యత్వానికి మొత్తం పార్టీ సభ్యత్వం కూడా తీసేయడం అనేది జరిగిందని చెప్పి అక్కడ జనసేన నాయకులకు చెప్పడం జరిగింది. నిమ్మల గర్భాబాద్ పెట్టి ప్రకటించడం జరిగింది. ఈ సమాజంలో ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఎవరు ఎలాంటి వారినైనా సరే వెనుక ఎంతటి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పి సిఎస్ సుభాష్ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఎస్ఐ యుగేంద్ర ప్రసాద్ కూడా ఈ సిబ్బందితో కలిసి మొత్తం అందరినీ అంటే 21 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు ఇవాళ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. రైట్ సతీష్.